ప్రపంచమంతా ఇలాంటి గోప్యమైన స్థల విశేషాలు చాలానే ఉన్నాయి. మన భారతదేశంలోనే ఉన్నాయి. నేటికి 300 సంవత్సరాలుగా 11 ఆత్మలు తిరుగుతున్న ఆ స్థలం ఒక రాజప్రాసాదం. సదరు రాజప్రాసాదాన్ని స్వాధీనం చేసుకున్న ఆనాటి బ్రిటిష్ వలస పాలకుల ప్రతినిధుల్ని 11 ఆత్మలు అగ్నికి ఆహుతి చేశాయి. ఆ వివరాలని చెప్పిన స్థానికులే ఈ రోజుకు ఆ రాజసౌధాన్ని చూసి రావాలంటే వణికిపోతున్నారు. ఉరకలెత్తే ఉత్సాహం ఉన్నవాళ్లు నిస్సంకోచంగా వెళ్లి రావచ్చు. అందుకు మొత్తం పూచీకత్తు సందర్శకులేదే అంటారు ఆ స్థానికులు. అయితే సాయంకాలం 6 గంటల్లోపు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని మాత్రం వాళ్ళు సూచిస్తూ ఉంటారు. ఆ ప్రాంతం 300 ఏళ్ల క్రితం మరణించిన ఆ ప్రాంత మహారాజు మరి 10 మందికి ఎదురైన సంకట స్థితిని గురించి చెప్తుంది. అదేంటో మనం చూద్దాం. రాజ్యాలు, రాజులు, రాచరికం అంటే కత్తి మీద సాము. తమను తాము కాచుకుంటూనే ప్రజలను పాలిస్తూ ఉండాలి. కుట్రలు, కుతంత్రాలకు పై ఎత్తులు వేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. ఇదిగో మరి వాళ్ళు ఏమరపాటుగా ఉన్నారో. నయవంచనకు గురయ్యారు. మొత్తానికి 11 మంది బాధితులై తిరుగుతున్న ప్రదేశంగా చెప్తున్న ఆ ప్రాంతం పేరు శనివారవాడ. పేరును బట్టి చెప్పేయొచ్చు, అది శనివారపు పేట. ఇలాంటి స్థలాలు మన తెలుగు నేల మీద ఉన్నాయి. అలాంటిదే ఆ శనివారపు భవనం లేదా శనివారపు రాజప్రాసాదం. మహారాష్ట్రలోని పూణేలో ఎకాఏకి 700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన భారీ కోట ఈ శనివారవాడ. ఎత్తైన కోట గోడలు, విలాసవంతమైన మైదానాలతో ఒకప్పుడు కళకళ్లాడిన ఈ ప్రాంతం ఇప్పుడు కలత కలిగిస్తోంది. అప్పుడు 300 ఏండ్ల నాడు నిప్పంటుకుని కాలి మసిబారిన కోటగోడలు, బురుజులు నేటికి అలాగే ఉన్నాయి. అది 1732వ సంవత్సరం మరాఠా ప్రాంతాన్ని పాలించిన పీష్వా బాజీరావు ఏలుబడిని స్వర్ణయుగం అంటారు. దక్షిణ భారత రాజులు తమ విజయ చిహ్నాలుగా ఎన్నో ప్రఖ్యాత దైవ మందిరాలను నిర్మింపజేశారు. పీష్వా బాజీరావు గుళ్ళు, గోపురాలు కాకుండా ఒక రాజ్మహల్ను నిర్మించాలనుకున్నాడు. అదే శనివారవాడగా మరాఠా వాస్తు శిల్పానికి వన్నె తీసుకొచ్చింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఈ భారీ కోట నిర్మాణానికి ఉపయోగించారు. ఎత్తైన గోడలు, హస్తకళ ఉట్టిపడే కళ పనితనం చూస్తే మైమర్చిపోతాం. కలపతోనే చెక్కిన భారీ తామర పుష్పం రాజప్రాసాదం మధ్య భాగంలో కనువిందు చేస్తుంది. సదరు నిర్మాణం పైన క్రింద 2 తామరలు ఉండేలా చెక్కి మధ్యలో నీళ్లు చిమ్మేలా చేస్తూ అందమైన ఫౌంటైన్లు శిల్పకారులు చెక్కారు. పీష్వా బాజీరావు కీర్తిని, శౌర్యాన్ని, ఐశ్వర్యాన్ని, కళాత్మకతను శాశ్వతం చేసిన శనివారవాడ రాజప్రాసాదం అతని శక్తిని అందరూ గుర్తించేలా చేసిందంటారు. నిత్యం ఉత్సవాలు, వేడుకలతో రాజప్రాసాదం వెలిగిపోయేది. బాజీరావు యశస్సు ప్రకాశించేది. అయితే శనివారవాడలోని ఆ వెలుగు మసకబారే తరుణం వచ్చింది. అవును, బాజీరావు మరణంతో అతని 3 కొడుకుల్లో పెద్దవాడు రాజయ్యాడు. బాజీరావు ఉన్నంత వరకు అటుగా తొంగి చూడ్డానికి సాహసించని శత్రువులు అతని మరణంతో తమకు అవకాశం వచ్చిందనుకున్నారు. ఎప్పుడైనా చూడండి, వంశంలో గొప్పగా నిలిచేవాళ్లు ఒక్కరే ఉంటారు. ఆ